టీడీపీ నేత హత్య కుట్రపడిన సుఫారీ గ్యాంగ్ ని అరెస్ట్ చేసినట్లు శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ముగ్గురు బీహారీ గ్యాంగ్ తో పాటు మరో 4 స్థానికులను అరెస్ట్ చేశామన్నారు. స్థానికంగా ఉన్న శ్రీనివాస్, ధర్మారావు, కోట శ్రీనివాస్ హత్యకు కుట్రపడినారని తెలిపారు. 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. రియల్ ఎస్టేట్ గొడవలు, పార్టీల మధ్య ఉన్న ఆధిపత్య పూరే కారణమని తెలిపారు. నిందితుల నుంచి 2 పిస్టళ్లు, ఒక తపాంచా, 45 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఏంటంటే వీళ్ళకి చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు, అలానే ఊర్లో ఆధిపత్యం ఎవరిది ఉండాలి, మేముండాలా మీరుండాలన్న ఒక ఆధిపత్య ధోరణి కావచ్చు, వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్, రాజకీయంగా వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో, ఒకరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీటితో పాటుగా వీళ్ళ మధ్య సివిల్ తగాదాలు, భూమి తగాదాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళు కొంచెం రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు, దాంట్లో ఈ డబ్బులు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలకు సంబంధించి కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీముని తీసుకొని వచ్చి వీళ్ళని చంపి దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేసి అది ఎవరు చంపారో తెలియకుండా ఉండాలి అన్నట్లు వీళ్ళ ప్లానింగ్ చేశారు.